రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకరపుతున్న బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర జల సంఘం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర జల సంఘం 12 మందితో కూడిన టెక్నికల్ టీమ్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం ఏపీ నుంచి 3 సభ్యులను ప్రభుత్వం ప్రతిపాదించనుంది. ఇందులో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, అలాగే జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తులను సభ్యులుగా ప్రతిపాదించనుంది ప్రభుత్వం. ఈ 3 పేర్లను ఇవాళ రేపో కేంద్ర జల సంఘానికి పంపించే అవకాశం ఉంది. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర జల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 12 మందితో కూడినటువంటి టెక్నికల్ టీమ్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఇందుకోసం ఏపీ నుంచి 3 సభ్యులను ప్రభుత్వం ప్రతిపాదించనుంది. ఇందులో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, అలాగే జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నరసింహమూర్తులను సభ్యులుగా ప్రతిపాదించబోతుంది ప్రభుత్వం. ఈ 3 పేర్లను ఇవాళ రేపో కేంద్ర జల సంఘానికి పంపించే అవకాశం ఉంది.